ఈ సంవత్సరం ఆ స్టార్ హీరో వస్తాడు, ఈ క్రేజీ సినిమా రిలీజ్ చేస్తాడని ఎంతో ఆశగా ఎదురు చూశారు ఆడియన్స్. ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ తో సినిమా రిలీజ్ అయితే చేశారు, కానీ ఏ మాత్రం అంచనాల్ని అందుకోలేక బిగ్గెస్ట్ డిజాస్టర్లుగా మిగిలిపోయాయి కొన్ని సినిమాలు. మరి ఈ సంవత్సరం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అన్ఎక్స్పెక్టెడ్ ఫ్లాపులుగా మిగిలిన ఆ సినిమాలేంటో, ఈ సంవత్సరం ఏ హీరోలు ఆడియన్స్ ని డిసప్పాయింట్ చేశారో రివైండ్ 2025 ఈ రోజు ఎపిసోడ్ లో చూద్దాం. జనవరి సినిమాలంటే ఆడియన్స్ కి భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అందులోనూ మెగా హీరో రామ్ చరణ్ అంటే అవి మరీ ఎక్కువ. దానికి తోడు శంకర్ లాంటి బిగ్ డైరెక్టర్ తో కాంబినేషన్ అంటే బాక్సాఫీస్ అంచనాలు కూడా ఎక్కువే. ఇలా భారీ హైప్ తో ఈ జనవరిలో ఆడియన్స్ ముందుకొచ్చిన గేమ్ చేంజర్ సినిమా ఆడియన్స్ అంచనాల్ని తలకిందులు చేసింది. చరణ్ కియారా లాంటి ఇంట్రెస్టింగ్ పేరుతో చరణ్ ని డిఫరెంట్ గెటప్స్ లో చూపిస్తూ తెరకెక్కిన కమర్షియల్ ఎంటర్టైనర్ గేమ్ చేంజర్. కథ మీద సరిగా శ్రద్ధ పెట్టకపోవడంతో సినిమా బిగ్గెస్ట్ ఫ్లాప్ లిస్ట్ లో చేరిపోయింది. చరణ్ లాంటి స్టార్ చరిష్మా కూడా సినిమాని గట్టెక్కలేకపోవడానికి కారణమైంది. డైరెక్టర్ కథ మీద కాన్సన్ట్రేట్ చేయకపోవడమే అని ఇప్పటికీ అంటారు ఆడియన్స్. తెలుగులో ఈ సంవత్సరం అసలు అన్ఎక్స్పెక్టెడ్ ఫ్లాప్ అయిన మరో సినిమా హరిహర వీరమల్లు. పవన్ కెరీర్ లోనే డిఫరెంట్ జోనర్ లో తెరకెక్కిన సినిమా కావడంతో భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఈ సినిమా మీద. అయితే లాంగ్ గ్యాప్ తర్వాత ఆడియన్స్ ముందుకొచ్చిన పవన్ హరిహర వీరమల్లుతో ఆడియన్స్ ని ఇంప్రెస్ చేయలేకపోయారు. దీనికి తోడు 4 ఏళ్లు తెరకెక్కిన ఈ సినిమాలో టెక్నికల్ ఎలిమెంట్స్ అంతగా వర్కౌట్ కాకపోవడం, కథ ఎంగేజింగ్ గా లేకపోవడంతో పవన్ చరిష్మా కూడా సినిమాని ఫ్లాప్ కాకుండా కాపాడలేకపోయింది. ఓపెనింగ్స్ భారీగానే ఉన్నా కలెక్షన్లు మాత్రం సాధించలేక ఆడియన్స్ ని డిసప్పాయింట్ చేసింది. విజయ్ దేవరకొండ లాంటి సాలిడ్ కట్అవుట్, క్రేజ్ ఉన్న హీరో చేస్తున్న సినిమా కోసం ఆడియన్స్ ఎప్పుడూ వెయిట్ చేస్తారు. అయితే కథ మీద శ్రద్ధ పెట్టకపోతే కింగ్డమ్ లాగా ఆడియన్స్ ని మరోసారి డిసప్పాయింట్ చేయాల్సి ఉంటుంది. అలా అంచనాల్ని అందుకోలేక డిజాస్టర్ అయింది ఈ సంవత్సరం రిలీజ్ అయిన కింగ్డమ్ మూవీ. విజయ్ కూడా స్టోరీ మీద పెద్ద ఫోకస్ పెట్టకుండా పాన్ ఇండియా యాక్షన్ మీదే ఎక్కువ ఫోకస్ చేయడంతో ఏ మాత్రం ఆడియన్స్ కి కనెక్ట్ కాలేదు సినిమా. దాంతో వరుసగా ఫ్లాపుల్లో ఉన్న విజయ్ ని ఈ సినిమా బయట పడేస్తుంది అనుకున్న ఆడియన్స్ మరోసారి డిసప్పాయింట్ అయ్యారు. హై ఎక్స్పెక్టేషన్స్ తో థియేటర్లకు వచ్చిన మాస్ జాతర ఆడియన్స్ ని కంప్లీట్ గా డిసప్పాయింట్ చేసింది. కథ, మాస్ మహారాజా ఎలివేషన్, యాక్షన్, డైలాగ్స్ ఇలా ఏది ఆడియన్స్ ని ఏమాత్రం ఇంప్రెస్ చేయలేకపోయింది. అసలే వరుసగా ఫ్లాపుల్లో ఉన్న రవితేజ ఈ సినిమాతో అయినా గట్టెక్కుతారనుకుంటే అసలు ఏ యాంగిల్లోనూ ఆ దరిదాపుల్లోకి వెళ్లలేకపోయింది. రవితేజ ఫైట్లు, శ్రీలీల క్రేజ్ కూడా మాస్ జాతరని హిట్ చేయలేకపోయాయి. దాంతో భారీ డిసప్పాయింట్మెంట్ మిగిల్చింది మాస్ జాతర సినిమా. పెద్ద హీరోలు, మిడ్ రేంజ్ హీరోల సినిమాలంటే భారీ బడ్జెట్, పర్ఫెక్ట్ స్టోరీ, స్టార్ కాస్ట్, ఇలా అన్ని కరెక్ట్ గా ఉంటేనే ఆడియన్స్ అంచనాల్ని రీచ్ అవుతుంది. కానీ చిన్న హీరోలకి ఆ ప్రాబ్లం లేదు. కామెడీ, స్టోరీ, ఇలా ఏదో ఒక మ్యాజిక్ ఎలిమెంట్ ఉంటే ఈజీగా ఆడియన్స్ ని అట్రాక్ట్ చేస్తుంది. అయితే అలా కూడా చేయలేక బొక్కబోర్లా పడ్డాయి ఈ సినిమాలు. ఆడియన్స్ ఉన్నారు కదా, ఏం చూపించినా చూస్తారు అన్న ఉద్దేశంతో సినిమాలు చేస్తే అది రాబిన్ హుడ్, తమ్ముడు లాంటి డిజాస్టర్లు అవుతాయంటున్నారు ఆడియన్స్. నితిన్ హీరోగా చేసిన ఈ 2 సినిమాలు బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్లు అయ్యాయి. కథని నెరేట్ చేయడంలో, ఆడియన్స్ ని కన్విన్స్ చేయడంలో అటు వేణు శ్రీరామ్, ఇటు వెంకీ కుడుముల ఇద్దరూ తడబడ్డారని తెలుస్తోంది. అందుకే సినిమాలు థియేటర్లో ఏమాత్రం నిలవలేకపోయాయి. నితిన్ ఇలా రాబిన్ హుడ్, తమ్ముడు సినిమాలతో బిగ్గెస్ట్ డిజాస్టర్స్ ని తన అకౌంట్ లో వేసుకుని డిసప్పాయింట్ చేశాడు. అనుష్క లాంటి స్టార్ ఇమేజ్ ఉన్న హీరోయిన్, క్రిష్ లాంటి కంటెంట్ ఉన్న డైరెక్టర్ కలిసి చేసిన సినిమా ఘాటి. ఈ కాంబినేషన్ లో అప్పటికే వచ్చిన వేదం సూపర్ హిట్ అవ్వడంతో ఘాటి మీద మంచి ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ అయ్యాయి. అయితే ఈ అంచనాలన్నీ ఏ మాత్రం అందుకోలేక డిసప్పాయింట్ చేసింది ఘాటి. అనుష్కల హీరోయిజం ఫ్యాన్స్ ని మెప్పించినా కథ మాత్రం కనెక్ట్ కాలేక బాక్సాఫీస్ దగ్గర ఏ మాత్రం వర్కౌట్ కాలేదు ఘాటి. ఇలా ఘాటి కూడా ఆడియన్స్ ని బాగా డిసప్పాయింట్ చేసింది. కోవిడ్ టైంలో డీజే టిల్లు రిలీజ్ చేసి బ్లాక్ బస్టర్ కొట్టి విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నాడు. అయితే ఆ క్రేజే సిద్ధుకి శాపంగా మారింది. టిల్లుతో ఓవర్ నెట్ స్టార్ అయిన సిద్ధు జొన్నలగడ్డ ఇప్పుడు ఆ ఇమేజ్ నుంచి బయటపడలేక వరుస ఫ్లాప్లు ఫేస్ చేస్తున్నాడు. అలా ట్రై చేసిన జాక్ మూవీ సిద్ధు కెరీర్ లో మరో ఫ్లాప్ గా యాడ్ అయింది. జాక్ లో డిఫరెంట్ రోల్ చేసినా కూడా ఆడియన్స్ ఏమాత్రం యాక్సెప్ట్ చేయలేదు. దీంతో తన క్రేజ్ తో హిట్ కొడదామనుకున్న సిద్ధు ఆశలన్నీ గల్లంతయ్యాయి. ఇక టిల్లు లాంటి మరో క్రేజీ ఎంటర్టైనర్ ఎక్స్పెక్ట్ చేసి థియేటర్కి వెళ్లిన జనాలు తిట్టుకుంటేనే బయటికి రావాల్సి వచ్చింది. ఆ రేంజ్ లో జాక్ తో డిసప్పాయింట్ చేశాడు సిద్ధు.